సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు పల్నాడులో అల్లర్లకి వైసీపీనే కారణమని మాచర్ల టీడీపీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పబ్లిక్ మీటింగ్లోనే తమకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడతామని హెచ్చరించినా పోలీసుల నుంచి ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలు లేవన్నారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం తాము లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటున్న మాచర్ల టీడీపీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో మా మహానాడు ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో అల్లర్లపై మాచర్ల టీడీపీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ తన మీద అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మీద వైసీపీ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున తను వ్యక్తిగతంగా కానీ ఏదైనా ఈ అల్లర్ల గురించి మీడియాకు తెలియజేయాల్సిన సందేశం ఉందని చెప్తున్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ మాచర్ల పల్నాడు అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్నికల నేపథ్యంలో దీని గురించి ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఎన్నికల అనంతరం ఎన్నికల సమయంలో మేమేంటో చూపిస్తామని చెప్పేసి ఓపెన్గా మాట్లాడాడు. వీటిని అంచనా వేయటంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైంది. పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎవరైతే మరి గత ప్రభుత్వంలో నియమించబడ్డ అధికారులు ఉన్నారో వాళ్ళు అలసత్వం ఒకటి, వాళ్ళు ఫోర్స్ ఎక్కడ కేటాయించాలో ఏంటి అనే దాంట్లో రామకృష్ణారెడ్డి సూచనలను మరి పరిగణలోకి తీసుకొని ఇచ్చేయటం, సమస్యాత్మక గ్రామాల్లో ఫోర్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా మరి ఉన్నతాధికారుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా నిర్లిప్తంగా చేతులెత్తేసి నిలబడటం అనేది చాలా విడ్డూరంగా అనిపించింది. మరి అక్కడ తాడిపత్రిలో బాష్పవాయు ప్రయోగాలు చేశారు, మరి రబ్బర్ తూటాలు వేల్చారు, అన్నీ వేల్చారు. కానీ ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహించడం అనేది, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం అనేది మేము చాలా కాలంగా ఈసీకి కానీ మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ రాష్ట్ర ఎన్నికల అధికారి కాదు కేంద్ర ఎన్నికల అధికారి గారికి కానీ అందరికీ కూడా నేను పెట్టాను. అలాగే నా తరఫున మాచర్ల నియోజకవర్గంలో పార్టీ పెట్టింది. ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా మరి ఇక్కడ హింస ప్రేరేపించబడే అవకాశం ఉంది అని చెప్పి ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా చర్యలు శూన్యం. కాబట్టి దీనికి బాధ్యత ఈరోజు ఏదైతే మరి పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ఇదిలో ఉన్న సిఎస్ కావచ్చు, వీళ్ళందరే ప్రధానమైన కారణం అని చెప్పేసి నేను భావిస్తాను. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఈ దశలో ఇంత హింస చెలరేగటం, అలాగే అనేక మంది గాయపడటం, దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? ఎమ్మెల్యే కావాలని చేయించింది. అతని ఇంట్లో ఆయుధాలు దొరికాయి, అతని తమ్ముడు కర్రలు పట్టుకొని తిరిగాడు, వెహికల్స్తో జనాల్ని తొక్కిచ్చాడు, ఇంత అరాచకం చేస్తూ ఉన్నాడు. మరి ఈవీఎంను పగలగొట్టాడు పాల్వాయి గేట్లో, మరి నా కారంపొడి మీద దమనకాండ సాగిచ్చాడు. ఇవన్నీ కూడా అతను ముందు నుంచే హెచ్చరిస్తున్నాను, చేస్తాను అన్నాడు. సరే, చెప్పింది అతను ఏదో చేశాడు. మరి పోలీస్ శాఖ ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం చర్యలు తీసుకుంది? మరి హౌస్ అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి పారిపోయాడు. ఎలా పారిపోయాడు? మరి ఆ అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పటికీ ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు? అతను హైదరాబాదులో తిరుగుతున్నాడు, సాక్షి ఛానల్లో డిబేట్లు ఇస్తూ ఉన్నాడు, చర్చల్లో కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కనపట్టలేదా? మాకు ఈ సిట్ మీద దీని మీద ఎట్లా నమ్మకం ఏర్పడుతుంది? తప్పించుకున్న ఒక ఎమ్మెల్యేని పట్టుకోలేకపోయావు, వాళ్ళ తమ్ముడిని పట్టుకోలేకపోయావు. ఇదే మరి ప్రజలు కూడా ఈ దర్యాప్తు సంస్థ మీద విశ్వాసం కోల్పోయిందా? కాబట్టి ఇప్పుడు కేవలం సిట్టుతో మరొకసారి విచారణ కోరటము, అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ కోరటం, వీటితో పాటు మీరు ఈ ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఈ స్థాయిలో హింస చెలరేగడం మీద మరింత ముందుకు వెళ్ళి, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలని ప్రశ్నార్థకంగా మారిన దశలో మరింత తీవ్రమైన చర్యలని లేకపోతే తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మేము మొదటి నుంచి చెప్తాం, అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో అనేక రకమైన అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్నారు, గుట్కా వ్యాపారాలు చేస్తున్నారు, మైనింగ్ దోపిడీ చేస్తూ ఉన్నారు, మట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు, చివరికి అమ్మవారి కొబ్బరికాయల దగ్గర నుంచి అన్నీ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చక్కదిద్దుతాం. ఈ ఈజీ మనీకి అలవాటు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి డ్రగ్స్ విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల భవిష్యత్తును ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెడతాం.
మరి అక్కడ అభివృద్ధిని చూపించాలి పల్నాడు ప్రాంతాలు. అప్పుడే మరి సర్వే జన సుఖినభవంతులాగా ఉంటుంది. కాబట్టి వరికపూడిసెల ప్రాజెక్టు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, మెరుగైన వైద్యం కానీ, విద్య కానీ ఇలాంటివన్నీ కూడా మేము చేపట్టి అభివృద్ధిని చూపించే మేము మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో పోతామని చెప్పి, ఏదైనా సరే వరికపూడిసెల ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయలేకపోతే భవిష్యత్తులో రాజకీయాల గురించి కూడా నేను ప్రస్తావించనని చెప్పి చెప్తా ఉన్నాను. పల్నాడులో ప్రస్తుత శాంతి భద్రతల భంగం కలడానికి కారణం ప్రధానంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే కారణమని, దానికి సంబంధించి తమ పార్టీ అధికారంలోకి రాగానే పల్నాడులో ప్రశాంతత నెలకొల్పడంతో పాటు అభివృద్ధిని పతాక స్థాయిలో చేసి చూపిస్తామని టీడీపీ కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రాజు, మహానాడు టీవీ.